దాదాపు 5.5 దశాబ్దాలుగా సిరియాని పరిపాలించినటువంటి బషర్ అల్ అసద్ కుటుంబం అయితే 2024లో వీడాల్సొచ్చింది సిరియాని. అంటే మొన్న వీడాల్సొచ్చింది. నిజానికి 2011లో మొదలైనటువంటి అంతర్యుద్ధంలో 10 లక్షల మందికి పైగానే సామాన్య ప్రజలు, తిరుగుబాటుదారులు, సైనికులైతే చనిపోయారు. ఈ 10 లక్షల మంది చనిపోవడమే కాకుండా అనేక మంది అయితే ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఆకలి చావుతో కూడా ఇంకా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా బ్రతుకుతున్నారు సిరియాలో. మొత్తానికైతే సిరియా ప్రస్తుతం తిరుగుబాటుదారు చేతుల్లోకి అయితే వెళ్ళింది. అయితే 2018 నుంచే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అయితే విమానాల ద్వారా అనేక డాలర్లని, కొన్ని అంటే ఇంచుమించు 1 టన్ను డాలర్ బిళ్ళల్ని, అలాగే కొన్ని నోట్లని సిరియా నుంచి విమానాల ద్వారా రష్యా పంపించాడంట. ఇవన్నీ కూడా 2100 కోట్ల విలువైనటువంటిగా, ఇంకా అనేకమైనటువంటి డాలర్లు, ఇంకా నోట్లు అనేక విధాలుగా పంపించాడు. ఇవన్నీ వీటి విలువ ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఒక ఆంగ్ల పత్రిక ద్వారా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. రష్యాలో చాలా వరకు బషర్ అల్ అసద్ అయితే డబ్బునైతే పోగేశాడు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికైతే ప్రణాళికలు రచించాడు 2018 నుంచే. ఎందుకంటే ఏదో ఒకరోజు తిరుగుబాటుదారులు తనని బయటికి పంపించే అవకాశాలు ఉంటాయి, లేదా దేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా తన సిరియాలో బ్రతకడం కష్టం కాబట్టి రష్యాలోనైతే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కొన్ని వేల కోట్లు అయితే సిరియా నుంచి డబ్బునైతే పంపించడం జరిగింది. అయితే ఈ డబ్బును ఏ విధంగా రాబట్టాలి, మళ్ళీ బషర్ అల్ అసద్పై ఏ విధంగా పట్టు సాధించాలనేది సిరియా తిరుగుబాటుదారులు అయితే ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.